నువ్వు క్షమార్హుడివి కావు. నువ్వెప్పుడైనా ఆలోచించావా? ఎవరైతే నీ శరీరాన్ని ఒక బీరువాలా తెరిచి నీలోని వెచ్చని రక్తాన్ని, మాంసాన్ని ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారో ఆ బందిపోట్లెవరో నీకు తెలుసు. చాలా సుతారంగా నీ ఆకలి పేగులనే తీగలుగా మార్చి వాటిపై సరికొత్త దోపిడీ సంగీతాన్ని వాయిస్తున్న ఆ కుహనా మేధావులెవరో కూడా నీకు తెలుసు. నీ బుజ్జి ఆశలనే గూళ్లను, కుటీరాలను ధ్వంసం చేస్తున్న ఆ రాజకీయ బుల్డోజర్లెవరో నీకు స్పష్టంగా తెలుసు. అంతా తెలిసినా ఇంకా ఎందుకు మౌనంగా ఉన్నావు? నువ్వు పెదవి విప్పి ఒక్క మాట కూడా అనవు. నీ శత్రువుపై పట్టు సాధించవు. కనీసం దేశం కోసం, ధర్మం కోసం ఉద్యమ బాటలో నడిచి ప్రాణాలర్పించిన వీరుల కోసం ఒక రహస్య కేతనాన్ని, ఒక జెండాను కూడా ఎగరేయవు. అందుకే అంటున్నాను, ఇవన్నీ చూస్తూ మౌనంగా ఉండే నువ్వు కూడా క్షమార్హుడివి కావు. మిత్రులారా, అలిశెట్టి ప్రభాకర్ గారు రాసిన ఈ కవిత మనల్ని ఆలోచింపజేస్తోంది. ఇలాంటి మరిన్ని స్ఫూర్తిదాయకమైన వీడియోల కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.